జీవితంలో గొప్ప స్థాయికి చేరే మార్గం కోసం అన్వేషిస్తున్నారా? సమాజంలో శక్తివంతంగా ఎదగడం మీ జీవిత లక్ష్యమా? కోరుకునే మనస్సులతో జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటున్నారా? మీ లక్ష్యాలని చేరుకునే మార్గంలో అడ్డంకులు ఎదురవుతున్నాయా? మీ కలలని సాకారం చేసుకునే మార్గం కోసం ఎదురు చూస్తున్నారా? మీ అన్ని సమస్యల పరిష్కారానికి, మీ లక్ష్యాలను సాధించడానికి, కలలు సాకారం చేసుకోవడానికి ఏకైక మార్గం లా ఆఫ్ అట్రాక్షన్. జీవితాన్ని మీరు కోరుకున్నట్లు ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సంప్రదించండి డాక్టర్ రజిత వంగ, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ హ్యాపీనెస్ కోచ్. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ రజిత వంగ, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపీనెస్ కోచ్. మీరు చాలా రెస్పాన్స్ ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. మా వీడియోస్కి మా కాల్స్ చాలా వచ్చాయి. మనీ మేనిఫెస్టేషన్ గురించి ఇంకా చెప్పమని చాలా మంది అడిగారు, ఫోన్లో కూడా అడిగారు. అందుకే ఇవాళ ఈ వీడియో మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. నేను ఒక వీడియోలో 3 టెక్నిక్స్ చెప్తాను, మీకు ఏది నచ్చితే అది ఫాలో అయిపోవచ్చు. సో ఫస్ట్ టెక్నిక్ ట్రయాంగిల్ మెథడ్. సో ఫస్ట్ మీరు ఒక పేపర్ తీసుకోవాలి, దీని గురించి ఒక బుక్ పేపర్ అండ్ ఒక పెద్ద ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద ట్రయాంగిల్ డ్రా చేసి పెట్టేశాను ఆల్రెడీ. పెద్ద ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఒక పక్కన 1, 2, 3 అలా రాసుకోండి. 3 కార్నర్స్ ఆఫ్ ట్రయాంగిల్లో ఒక సైడ్ 1, 2, 3. సో 1 దగ్గర మీ గోల్ ఏంటి, మీ మనీ గోల్ ఏంటి అంటే ఇప్పుడు ఈ నెలలో, ఈ 30 రోజుల్లో మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు? మీరు నెలలో పెట్టుకోవచ్చు, వారం పెట్టుకోవచ్చు, సంవత్సరం పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ కరెక్ట్గా ఒక టైం అంటూ ఉండాలి. ఎంత నంబర్, ఎంత కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెలలో 5 లక్షలు సంపాదించాలనుకుంటున్నారు అనుకోండి, మీ మనీ గోల్. సో 5 lakhs, ఐఎమ్ ఎర్నింగ్ 5 lakhs దిస్ మంత్ అని అనుకోండి. అంటే నేను ఎర్న్ చేస్తున్నాను 5 లక్షలు ఈ నెల ఆఖరిలోపు. ఇలా మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు, లేదా మీరు డేట్ కూడా రాయొచ్చు, ఈ నెల జూన్ 30 తారీఖు లోపు అలా అని రాసుకోవచ్చు. సో అది మనీ గోల్. ఇంకో పక్కన 2 దగ్గర అసలు ఎందుకు మీకు 5 లక్షలు ఎందుకు కావాలి, ఆ 5 లక్షలు వస్తే మీరు ఏం చేస్తారు, ఇది మీరు 2 పక్కన. సో 2 అనేది వై యూ వాంట్. అసలు ప్రతిదానికి మీరు ఎందుకు అని ఆలోచించడం స్టార్ట్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది. సో ఇది ఇక్కడ కూడా మీరు ఎందుకు అని రాసుకోవాలి. ఎందుకు మీకు కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను మా పిల్లల చదువు గురించి సేవ్ చేయాలనుకుంటున్నాను, లేదా ఒక ప్లేస్లో ఇంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, ఈ 5 లక్షలు వచ్చినప్పుడు ఇది కొందాం అనుకుంటున్నాం, లేదా ఇందులో కొంత భాగం నేను చారిటీకి ఇవ్వాలనుకుంటున్నాను, ఒక ఆర్ఫనేజ్కి ఇవ్వాలనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఎలాంటిదైనా సరే ఇక్కడ వై అనేది కంపల్సరీ. అసలు ఏం చేయాలనుకుంటున్నారు 5 లక్షలతో ముందే ప్లాన్ చేసుకోవడం అన్నట్టు. తర్వాత మూడోది, థర్డ్ ప్లేస్లో మీ ఫీలింగ్స్. మీరు ఎలా ఫీల్ అవుతారు? మనీ మేనిఫెస్ట్ అవుతే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆ 5 లక్షలు మీ చేతిలో పడితే, ఆ 5 లక్షల చెక్కో, 5 లక్షలు మీ అకౌంట్లో క్రెడిట్ అయిందని మీకు మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతాము, చాలా ప్రౌడ్గా, నా పైన నాకే గర్వంగా ఫీల్ అవుతాము, మన ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే మంచి మంచి వర్డ్స్ వాడొచ్చు. లైక్ చాలా గ్రేట్గా ఫీల్ అవ్వడం, ఎక్స్పాన్సివ్, ఐ ఫీల్ ఎక్స్పాన్సివ్, ఐ ఫీల్ ఆసమ్, ఐ ఫీల్ ఫెంటాస్టిక్, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇలా. సో ఇలా మీరు ఏం ఫీల్ అవుతారో ఒక పక్కన రాయండి. ఇప్పుడు రిమైనింగ్ అంటే మిడిల్లో ఈ స్పేస్లో, ఇంకా ఈ ట్రయాంగిల్ లోపల నాకు దక్కింది ఆల్రెడీ 5 లక్షలు నాకు దక్కింది అని మనసులో మనస్ఫూర్తిగా అనుకుంటూ నాకు దక్కింది అని చెప్పేసి ఆ ట్రయాంగిల్ మొత్తం రాయండి. అదే ఇంగ్లీష్లో అయితే ఐ రిసీవ్డ్ ఇట్ అని చెప్పేసి ట్రయాంగిల్ మొత్తం ఫిల్ చేయండి. ట్రయాంగిల్ లోపల మొత్తం గ్యాప్ లేకుండా, మీరు రామజయం రాస్తారు కదా, అలాగే అనుకుంటూ, కానీ అనుకున్నప్పుడల్లా ఆ మనీ అనేది మీకు వచ్చేసింది మేనిఫెస్ట్ చేసుకుంటూ ఇక్కడ రాసుకోండి మొత్తం. సో ఇది ఒక మెథడ్, ట్రయాంగిల్ మెథడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సెకండ్ మెథడ్ కప్ మెథడ్. అంటే మీకు టీ తాగే అలవాటున్నా, కాఫీ తాగే అలవాటున్నా, లేదా మీరు హెర్బల్ టీ, గ్రీన్ టీ ఏది తాగినా, వేడి నీళ్ళు తాగినా సరే,
సో మీరు సిప్ చేసే ప్రతి కప్ రిలాక్స్గా సిప్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ ధనవంతురాలిని, నా అకౌంట్లో 5 లక్షలు వచ్చేసాయి అని అనుకుంటూ, మనస్ఫూర్తిగా అనుకుంటూ తాగండి. సో ఇదొక కప్ మెథడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు. చాలా మందికి ఈ కప్ మెథడ్ బాగా పనిచేసిందంట. మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడు తాగినా, టీ తాగినా డబ్బులు వచ్చేసాయి అనుకోండి, తాగండి. యాక్చువల్గా ఈ మెథడ్ డబ్బులకే కాదు, మీరు మీ హెల్త్ గురించి కూడా ఊహించుకోవచ్చు. ఇప్పుడు మీకు బాడీలో పెయిన్ ఉందనుకోండి, ఆ పెయిన్ కంప్లీట్గా హీల్ అయిపోయింది, ఇది తాగుతూ హీల్ అయిపోయింది అనుకుంటూ టీ తాగినా, కాఫీ తాగినా, వాటర్ తాగినా అనుకోండి. లాస్ట్ మెథడ్ చాలా చాలా పవర్ఫుల్ మెథడ్, బాబ్ ప్రాక్టర్ మెథడ్. మీరు బాబ్ ప్రాక్టర్ గురించి విన్నారో లేదో, ఆయన ఒక గొప్ప మనీ మేనిఫెస్టర్. ఆయన గురించి సీక్రెట్ బుక్లో కూడా ఆయన గురించి రాయడం జరిగింది. ఆయన చాలా ధనవంతుడయ్యాడనమాట ఈ మనీ మేనిఫెస్టేషన్ చేసి. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని సంపాదించారు బాబ్ ప్రాక్టర్. ఆయన మెథడ్ ఏంటంటే, ఒక పేపర్ తీసుకోవాలి, ఏదైనా ఒక పేపర్. నేను ఇక్కడ కార్డులో రాసుకున్నాను, మీరు ఒక పేపర్లో కానీ కార్డులో కానీ మీ గోల్ ఏంటి అంటే, ఇప్పుడు నేను లైఫ్ కోచ్గా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ చాలా డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. సో ఈ విషయాన్ని మన గోల్ రూపంలో ఎలా రాయాలి, ఇక్కడ నేను ఇంగ్లీష్లో రాశాను, చదివేసి తర్వాత తెలుగులో చెప్తాను. I am so happy and grateful to the universe now that I am the world's best life coach and making millions of dollars by influencing millions of people daily. అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను కృతజ్ఞతతో ఈ విశ్వానికి చెప్తున్నాను. నౌ నేను ఇప్పుడు, మీరు ఏ ప్రొఫెషన్ అయితే వరల్డ్స్ బెస్ట్, మీరు బిజినెస్ మ్యాన్ అనుకోండి, బిజినెస్ మ్యాన్ అని రాసుకోవచ్చు. మీరు టీచర్ అయితే వరల్డ్స్ బెస్ట్ టీచర్ అని రాయొచ్చు. మీరు ఒక డాక్టర్ అయితే బెస్ట్ డాక్టర్. మేకింగ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ అనొచ్చు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనొచ్చు, లేదా మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఎందుకంటే డాలర్స్ వాల్యూ ఎక్కువ కదా, నేను డాలర్స్ అనే రాసేసాను. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బై ఇన్ఫ్లుయెన్సింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. బై ఇన్ఫ్లుయెన్సింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, చాలా మందిని వాళ్ళ ప్రభావిస్తూ, ఓకే, డైలీ. లాస్ట్కి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, ఇలా 3 సార్లు అనుకొని అనుకున్న కంప్లీట్ స్టేట్మెంట్ని పైన కింద బ్రాకెట్లో రాసుకోవాలి. ఇది మార్నింగ్ లేచిన వెంటనే రాయాలి, ఒక పేపర్లో లేచిన వెంటనే రాసుకోండి. తర్వాత పడుకునే ముందు కూడా రాసుకోండి. ఇంకా ఇదే మెథడ్ మీరు పిల్లో టాక్లో మెథడ్లో కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు రాసుకున్నారు కదా మీ గోల్, మీ డ్రీమ్ గోల్, అది మీరు పిల్లో కవర్లో పెట్టుకొని పడుకోవడము, లేదా చిన్న పేపర్ అయితే అలాగే పెట్టి, లేకపోతే ఫోల్డ్ చేసుకొని పిల్లో కవర్లో పెట్టుకొని నిద్రపోండి. అది నిజం అవుతుంది అని ఊహించుకుంటూ కలలు కంటూ హ్యాపీగా నిద్రపోండి. అఫ్ కోర్స్ మీకు యాక్షన్ ప్లాన్ కూడా ఇంపార్టెంట్. ఇదంతా మేనిఫెస్టేషన్స్ ఎందుకంటే, మీరు ఆల్రెడీ దాని గురించి శ్రమిస్తున్నారు అనుకోండి, కష్టపడుతున్నారు, మీరు ఆల్రెడీ ట్రాక్లో ఉన్నారు, మీకు సోర్సెస్ ఉన్నాయి, డబ్బులు వచ్చే సోర్సెస్ ఉన్నాయి, కానీ వస్తాయో లేదో డౌట్ఫుల్గా ఉంది. కానీ మీరు మేనిఫెస్టేషన్ చేశారనుకోండి, ఖచ్చితంగా డబ్బులు రావడం, అలాంటి ఆపర్చునిటీస్ రావడం, మీకు ఈజీగా మీరు అనుకున్నవి సాధించగలుగుతారు. సో మీరు రెగ్యులర్గా యాక్షన్ ప్లాన్తో పాటు, మీరు చేసే వర్క్తో పాటు, మీరు ఇలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా చేయండి. మీ మైండ్ నిజంగా మారిపోతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లో మీకు డబ్బులు వచ్చాయి అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు సబ్కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేయడం స్టార్ట్ చేస్తారనుకోండి, అప్పుడు మీరు విశ్వానికి కనెక్ట్ అవుతున్నారని అర్థం. సో ఇది ఇవాళ నేను చెప్పే 3 మెథడ్స్ ఆఫ్ మనీ మేనిఫెస్టేషన్. మీకు బాగా నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే అండి.